సంతృప్తికరమైనటువంటి జీవిత విధానం ఇది. అంటే ఒక మనిషి దేవుని యొద్ద ఏం కోరుకోవాలి అంటే భౌతికంగా తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రం. మనమేం కోరుకుంటాం? మనము ఎన్నో అవసరం లేనటువంటి అన్నీ కోరుకుంటూ ఉంటాం. ఆత్మ సంబంధంగా జీవించే వ్యక్తికి, విశ్వాసంగా బతికే వ్యక్తికి దేవుడు దగ్గర ఏం కోరుకోవాలో ఒక మంచి అవగాహన ఉండాలి. ఏంటి అవగాహన అంటే తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రం, ధరించుకొనుటకు వస్త్రం. ఈరోజు ఆత్మ సంబంధంగా బతికేటువంటి వ్యక్తికి బైబిల్ జ్ఞానము ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, తిమోతికి పౌలు రాస్తూ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి పౌలు రాసిన పత్రిక తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుకున్నప్పుడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ కూడా తీసుకొని పోలేము. అన్నము, వస్త్రము కలిగిన వారమై వాటితో తృప్తి పొందుదము. అంటే సంతృప్తికరమైనటువంటి జీవిత విధానము ఏమిటి అంటే భోజనము, వస్త్రం. వీటికి మించింది దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనము అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తే, ఆ రోజు యాకోబు కోరుకుంది ఈ రెండే. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తుంది ఇంక దీనికి అతీతంగా ఎన్నో మనం కలిగి ఉన్నాం. చాలా ఎక్కువగా హై లెవెల్లో మనము అనుభవిస్తున్నాం కొన్ని. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు మనకి ఎన్ని అనుగ్రహించాడు దేవుడు? యేసుక్రీస్తులో ఆత్మ సంబంధంగా బ్రతకటానికి, విశ్వాసమందు స్థిరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి, దేవుని మార్గంలో ఉన్నతంగా ఎదుగుతూ దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన జీవిత విధానాన్ని అభ్యాసం చేసుకోవడానికి దేవుడు మన అవసరతల కంటే, అనగా ఏంటి అవసరతలు? భోజనము, వస్త్రమే మన అవసరత. వాటి కంటే ఎక్కువగా దేవుడు ఎన్ని అనుగ్రహించాడు. కానీ ఈరోజు దేవుణ్ణి సరిగా మనం చూడలేకపోతున్నాము. అంటే దేవుడు మనకిచ్చే వాటిని సంతృప్తికరంగా మనం ఇంకా చూడలేకపోతున్నాం. ఇంకా 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 అనేక సందర్భాల్లో కోరుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఇంకా అనే మాటను ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. తన జీవితంలో మనసులో కూడా రాకూడదు. ఇంకనే మాట దురాశకు సంబంధించింది. ఇంకా 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 కావాలి అని. ఎంత కావాలండి? మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుడు ఎన్నో ఇస్తున్నాడు ఇక్కడ భౌతికంగా. యాకోబు కోరుకున్న దాంట్లో పోల్చుకుంటే మనం ఎన్ని కలిగి ఉన్నాము? పౌలు తిమోతికి రాసిన దాంతో పోల్చుకుంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకుపోము. కాగా ఆహారము, వస్త్రం కలిగిన వారమై వాటితో తృప్తి పొందాము అని చెప్పి అంటున్నాడు. అంటే సంతృప్తికరమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధకము. అంటే ఒక మనిషి సంతృప్తికరమైనటువంటి భక్తి జీవితాన్ని అభ్యాసం చేసుకోవడం అనేది అది ఒక గొప్ప సాధకమై ఉంది అనే విషయాన్ని పౌలు తిమోతితో తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో భక్తి తగ్గటానికి ఈ అదనంగా కలిగి ఉన్నటువంటివే చాలా మనల్ని దేవుడికి దూరం చేస్తున్నాయి. ఒక వ్యక్తి దేవుడు ఆశీర్వాదాన్ని కూడా సరిగా చూడలేకపోవటం అనేది ఇక్కడ బాధాకరమైనటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను భౌతికంగా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, ప్రోత్సహింపడాలని, ఇంకా నేర్చుకొని దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి చెందడానికి నీ అవస్థలు ఇంకా రెట్టింపు చేస్తున్నాడు దేవుడు.
దేవుడు నీకు భోజనము, వస్త్రము కంటే ఇంకా ఎన్నో విషయాలు నీకు కొదువు లేకుండా దేవుడు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింత ఎక్కువగా ప్రోత్సహించుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వనరులు ఇవి. ఈ వనరులను మనం ఉపయోగించుకొని విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఎప్పటికప్పుడు జీవితాన్ని దిద్దుకుంటూ మారుమనసు పొందుతూ కుటుంబము, భార్య, పిల్లలు అందరూ కూడా ఆత్మ సంబంధంగా ప్రోత్సహించేట్లుగా ఎప్పటికప్పుడు సాధకం చేసుకోగలగాలి. అందుకు ఈ క్రీస్తులో దేవుడు ఈ వనరులన్నీ మనకిస్తున్నాడు. భౌతికంగా, ఆత్మ సంబంధంగా మరెన్నో ఇస్తున్నాడు.